ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1 లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్ కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ గానీ మిస్టేక్స్ గానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్ కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్ గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు. ఈ త్యాగాలు గాని ఈ స్ఫూర్తిని గాని మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ అన్ని కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ 2 ఎంతవరకు అయింది. మూడోది బ్యాంకర్స్ కూడా SLBC కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్ కి వచ్చాం. 10,000 రూపాయలు 25,000 రూపీస్ మనం అనుకున్నది కన్జంప్షన్ లోన్స్, అవి ఎంతవరకు చేశారు.